హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అంటే మనకి అన్నదాత సుఖీయ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే చెప్పబోతుందండి. అయితే ఇక్కడ చాలామంది రైతన్నులు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క 7,000 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ప్రస్తుతం వాటికి సంబంధించి గాను మనకి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందండి. అయితే ఇది ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎవరు అర్హులు, ఇలా ప్రతి అప్డేట్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ముఖ్యంగా రైతన్నులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ సమాచారం అనేది అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సూపర్ 6 భాగంగా మనకి అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను 20,000 రూపాయలు అనేవి అయితే పెంచి జమ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన హామీ విధంగానే అమలు చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం మనకి 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తుంది కదా, వాటితో కలిపి అయితే ఇవ్వనుందండి. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున, ఇలా మొత్తంగా 20,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఈ యొక్క ఖాతా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అనేవి అయితే ఉంది కదా, అవన్నీ కూడా 3 విడతల్లో, అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, ఇలా మొత్తంగా 6,000 రూపాయలు అనేవి అయితే 3 విడతలు విడుదల చేయబోతుంది. అలాగే ఈ యొక్క విడత సంబంధించి గాను ఇప్పటికే 19 విడతల కింద విడుదల చేసిన పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 20వ విడత సంబంధించి గాను విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలకు సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో నిధులు అనేవి అయితే జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అంటే 5,000 ఒకసారి, అలాగే తర్వాత 5,000 ఒకసారి, తర్వాత 4,000 ఒకసారి, ఇలా 14,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. సో ప్రస్తుతం తొలి విడత కింద 5,000 రూపాయలు అనేవి, అలాగే మనకి పీఎం కిసాన్ 2,000 రూపాయలు అనేవి అయితే మొత్తంగా 7,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఇప్పటికీ ఈ యొక్క నిధులు సంబంధించి విడుదల చేయవలసి ఉండగా పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 5,000 రూపాయలతో, అంటే 2,000 రూపాయలతో పాటు ఈ యొక్క 5,000 రూపాయలు కూడా విడుదల చేయబోతుందండి. అందుకే మనకి ఇప్పటికే నిధులన్నీ కూడా సమకూర్చినా కానీ మనకి ఈ యొక్క పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి కానీ కాస్త ఆలస్యం అవడం వల్ల మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఆలస్యం అయితే అవుతుందన్నమాట. అయితే పీఎం కిసాన్ ఎప్పుడు విడుదల చేయబోతుంది 20వ విడత సంబంధించి కానీ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ యొక్క విడుదల చేసే ముందు మనకి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ అన్నదాత సుఖీయ పథకం కానీ పీఎం కిసాన్ పథకం కానీ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అప్లై చేసుకోవాలండి. ఈ యొక్క 2 పథకాలకి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించి గాను ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు పీఎం కిసాన్ పథకం సంబంధించి కానీ భూమి కలిగి ఉన్న వారికి మాత్రమే వస్తుంది అని చెప్పేసి అన్నారు. సో అలా ఆ విధంగానే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి కలిగి ఉన్న వారికి మాత్రం ఇస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే భూ పట్టా కలిగి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. దేశవ్యాప్తంగా దాదాపుగా 9.5 కోట్ల మంది పైగా రైతులు ఎత్తున్నారు, వారందరికీ కూడా అందిస్తుంది. అది కూడా ఎవరైతే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి గాను ఈ కేవైసీ, అలాగే ఎన్పిఎస్సి లింకప్ చేయించుకుంటారో వారికి మాత్రం ఇస్తుందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి గాను ఏ యొక్క డబ్బులు జమ కావాలన్నా కానీ ఈ కేవైసీ, ఎన్పిఎస్సి లింకప్ అయితే కంపల్సరీ అండి. ఒకవేళ మీరు చేయించుకోకపోతే దగ్గర బ్యాంక్ వెళ్ళని మీరు చేయించుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింకప్ అయి ఉండాలన్నమాట. ఇలా ఎవరికైతే లింక్ అయి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకున్నట్లయితే 14,000 సంబంధించి గాను మనకి తొలి విడత కింద 5,000 రూపాయలు జమ చేయబోతుంది కదా.
కదా, ఈ యొక్క రూ. 5,000 సంబంధించి కూడా మనకి ఈ కేవైసీ తప్పనిసరిగా చెప్పడం అయితే జరిగిందనమాట. చాలామంది అడుగుతున్నారు. ఈ కేవైసీ మన కేంద్ర ప్రభుత్వం తరపున సరిపోతుందని చెప్పేసి అన్నారు. కాకపోతే మనకి తల్లికి వందనం పథకం కూడా విడుదల చేసినప్పుడు కూడా చాలామంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. దానికి కారణం ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల. అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం 6 దశల ధృవీకరణ సంబంధించి కానీ తీసుకురావడం అది జరిగిందనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని ఈజీగా గుర్తించి వారికి మాత్రం నిధులనేవైతే వారి యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ చేసే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ ఏంటని మీరు అడగొచ్చు. అది ఏంటంటే మనకి సపోజ్ ఒకరిని చూసుకున్నట్లయితే మనకి ఇన్‌కమ్ టాక్స్ ఎవరైనా పే చేస్తున్నా గానీ వారికైతే రాకపోవచ్చనమాట. అలాగే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ వారికైతే రాదండి. కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా ఉన్నా గానీ రాకపోవచ్చు. అలాగే మనకి పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఆదాయం అనేది 10,000 మించి ఉండకూడదు. అలాగే మనకి 4 వీలర్ వెహికల్ ఉన్నా గానీ వారికైతే రాకపోవచ్చనమాట. ఇలా మొత్తంగా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి అన్నీ చేసిన తర్వాత ఎవరైతే అర్హులుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి ఇప్పటికే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి అమలు చేయవలసి ఉండగా మీకు ఇందాకే చెప్పినట్లుగానే పీఎం కిసాన్‌తో పాటుగా రూ. 2,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కదా! అప్పుడే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయబోతుందండి. ఈ యొక్క రూ. 5,000 అనేవైతే. సో, దానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందండి. ప్రూఫ్ లేకుండా నేనేది మాట్లాడను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రోజు అకౌంట్‌లోకి 7,000 అని చెప్పేసి అయితే ఉందండి. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 20వ విడత సాయం కోసం మనకి రూ. 2,000 అనేవైతే ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి రైతులు నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ మనకి పీఎం మోడీ గారు ఆగస్టు 2న వారణాసి పర్యటన సందర్భంగా నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి జాతీయ మీడియా పేర్కొందండి. అలాగే మనకి 17వ విడత డబ్బులు కూడా వారణాసి పర్యటన సందర్భంగా రిలీజ్ చేశారని కూడా పేర్కొందనమాట. అంటే 17వ విడత సంబంధించి కూడా అప్పుడు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్పుడే విడుదల చేశారండి. సో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000తో పాటు ఏపీ ప్రభుత్వం అందజేయనున్న 5,000తో కలిపి మొత్తం రూ. 7,000 ఆ రోజు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మనకి ఆగస్టు 2వ తేదీన మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి పీఎం మోడీ గారు మనకి వారణాసి పర్యటన సందర్భంగా ఆ రోజు నిధులు అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క 20వ విడత సంబంధించి రూ. 2,000 కోసం మనకి నెల రోజులుగా మనకి ఎదురు చూడడం జరిగిందండి రైతన్నలందరూ కూడాని. వాటితో పాటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి అన్నదాత సుఖీ పథకం కూడా 5,000తో కలిపి మొత్తం రూ. 7,000 అనేవైతే మనకి ఆగస్టు 2వ తేదీలోపు విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి మనకి తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. చాలామంది అడిగారు పీఎం కిసాన్ అటు అన్నదాత సుఖీ పథకం ఎప్పుడు జమ చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పేసి. సో, మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇటువంటి తాజా సమాచారం అంతా కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.